నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు ధర్మబద్ధమైన జీవనానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీరాముడు పట్టాభిషేక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడన్న మాజీ మంత్రి దేవినేని ఉమా రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం N15-16 రోడ్డు పనులు ప్రారంభం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సినీ హీరో ఆకాష్ పూరి ధర్మబద్ధమైన జీవనానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీరాముడు పట్టాభిషేక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని ఆదివారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. కారణం ఈ ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఏ వ్యవహారం చేస్తున్నా మంచిగా రాదా ఏ ప్రమాణమైన అందుకని ఎక్కడికి వెళ్ళినా వివాహాలు జరిగిపోయి పిల్లలకి మనం ఇవ్వలేము. మనం చాలా గొప్పగా మన పిల్లల్ని పెంచుతున్నాము అనుకుంటున్నాం. వాడిని ఇష్టం వచ్చేట్టుగా పెంచుతున్నాం. వాడికి ఏ డ్రెస్ కావాలి, మరి పిల్లలు పుట్టిన తర్వాత మనం ఎందుకు ఉండాలో మనకు అర్థం కాదు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం N15-16 రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రోడ్డు వైపు కంప తొలగించే పనులు చేపట్టారు. అలాగే గతంలో ఈ రోడ్డుపై ఉన్న తారును తొలగిస్తున్నారు. ఈ తారును ట్రాక్టర్ల సహాయంతో వేరే చోటకు తీసుకువెళ్లి పడేస్తున్నారు. ఈ రోడ్డు బోరుపాలెం నుంచి శాఖమూరు వరకు 8.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్ నిర్మాణం కోసం NCC సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు అమ్మవారి ఆలయానికి సినీ హీరో ఆకాష్ పూరి వచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయనతో పాటు ఆలయ అధికారులు ఉన్నారు.
గవర్నర్పేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గవర్నర్పేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా నిర్వహించారు. వంశ పారంపర్యం ధర్మకర్త వినకోట రామకృష్ణరాజు అర్చకులు ఊరగంటి సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణానికి సుందరంగా అలంకరించిన మండపంలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి కళ్యాణం నిర్వహించారు. ఆలయం నుంచి కళ్యాణ మండపంలోకి సీతారామస్వామి వారి విగ్రహాలను మేళతాళాల నడుమ మండపంలోకి తీసుకొచ్చారు. స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే కళ్యాణం నిర్వహించారు. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం నిర్వహించారు. సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ గుడికి ఎంతో చరిత్ర ఉందని, శిథిల వ్యవస్థలు ఉన్న ఆలయానికి బొగ్గవరపు రామకృష్ణ కళ తీసుకొచ్చారన్నారు. గత కొన్నేళ్లుగా స్వామివారి కళ్యాణం ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు దీక్షా హోమాలు, మూలమూర్తి హోమాలు అనంతరం కళ్యాణం జరిగిందన్నారు. రేపు శ్రీరాముని పట్టాభిషేకం, దీక్షా హోమాలు, మూలమూర్తి హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, బలిహరణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మంగళవారం ద్వాదశ ప్రదక్షిణలు, దంపతి పూజ, పౌలింపు సేవ, దంపతి తలంబరాలు ఉంటాయని అన్నారు. ప్రతిరోజు సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చోడవరపు వారి వీధిలో ఉన్న ఈ దేవాలయంలో ఇది సీతారామ కళ్యాణం ప్రారంభం మొదలైనాయి. ఈరోజు సీతారాముల కళ్యాణం, రేపు పట్టాభిషేకం, సమారాధన, నగరోత్సవం, ఎల్లుండి పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. జై శ్రీరామ్. ఇది చోడవరపు దేవలరాజు గారు 100 సంవత్సరాల క్రితం దేవాలయంలో వార్షికంగా జరిగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలతో పాటు ఇది ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఎమ్మెల్యే ఉమా గారు మాకు బాగా సహకారం అందిస్తున్నారు. మాకు ప్రతి సంవత్సరం ఎంతమంది దంపతులు కళ్యాణం ఇది అర్చకులే చేస్తారమ్మా. ఇక్కడ దంపతులు ఎవరు లేరు. అనాదిగా మనకి స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ వీక్షిస్తుంటారు. నా పేరు జీవీ నిరసనమూర్తి, సీనియర్ అడ్వకేట్ని, అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్. ఇది ఇవాళ కాదండి, ఈ శ్రీరామచంద్ర మాతకి చోళ్ళు మొట్టమొదటి వాళ్ళు చేసినప్పటికీ దీన్ని ఎంతో కష్టపడి మా గురుగారు అంటే బొగ్గ రామకృష్ణ గారు బాగా చిదిలా వస్తుంది. దీన్ని ఒక కళ పెట్టి ప్రజలందరికీ ఈ శ్రీరామనవమి ఉత్సవాలని, పట్టాభిషేకం అని ఒక మహోత్సవమైన భక్తి కార్యక్రమం తీసుకెళ్ళి దీనికి ఆయన ఆ మహానుభావుడి దగ్గర నుండి అందరి సహకారాలతో, మొత్తం ఇక్కడ వీళ్ళు వాళ్ళు అందరి సహకారాలతో ఈ గుడిని ఆయన ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మీరు లోగడ ఒక 6 ఏళ్ల క్రితం ఈ గుడి చూస్తుంటే ఇవాళ చూస్తుంటే మీకు తేడా మీకు తెలుస్తుంది. ఈరోజు గురువుగారు పట్టాభిషేకం అయితే, శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ విగ్రహాలు అయితే ఈ డెవలప్మెంట్ చేసి దీన్ని గ్రానైట్ లాంటివి చేసి అధికంగా గోశాల కట్టించి ఇక్కడ మహోత్తమైన సేవలకి ఇక జరపడానికి మా గురుదేవులు బొగ్గవరపు రామకృష్ణ గారి సహకారంతో మేమందరం కూడా వెంకాత నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. నేను ట్రిబ్యునల్ కోర్టు సూపరింటెండెంట్ని. ఈరోజు గవర్నర్పేటలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలో కళ్యాణం నిర్వహించిన సందర్భంగా ఈ భక్తులకి ఈ పాతకాలంలో ఉన్న ఈ గుడి ఉచ్చస్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావడం అనేది శ్రీ బొగ్గవరపు రామకృష్ణ గారు చేసిన కృషికి ఎంతో అభినందనండి. ఈ కళ్యాణం అనేది ఇక్కడి నుంచి చాలా ఆనందదాయకము. వారి కృషి వలన 10 మందికి వచ్చి ఈ కళ్యాణం వీక్షించి చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది చాలా సంతోషకరంగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బందర్ రోడ్ నందు
పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయానికి సాంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సతీ సమేతంగా విచ్చేయంగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ దంపతులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి అనంతరం సీతారాముల ఉత్సవ విగ్రహమూర్తులకు వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ దంపతులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కేజీవి సరిత, ఏబీటీఎస్ ఉదయారాణి, ఎస్వీడి ప్రసాద్, ఏడీసీపీలు జి రామకృష్ణ, ఏవీఎల్ ప్రసన్న కుమార్, కె కోటేశ్వరరావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ రామాలయ కమిటీ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలోకి అడుగుపెట్టగానే కృష్ణానది పక్కనే బస్టాండ్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ అనే అందమైన ఉద్యానవనం అందరికీ స్వాగతం పలుకుతుంది. వీఎంసీ నిర్వహించిన ఈ ఉద్యానవనానికి భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఈ పార్క్ విజయవాడలోని ప్రధాన ఆకర్షణలో ఒకటి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇక్కడికి సందర్శకులు భారీగా తరలివస్తారు. ఈ రాష్ట్ర ఖనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ శ్రీరామనవమి అని అన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఓ ఆదర్శనీయుడు. కొడుకుగా ఎలా ఉండాలి, సోదరుడిగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలనేది శ్రీరాముని జీవితం తెలియజేస్తుందన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, ఆనాడు చెడుపై యుద్ధం చేసి రామరాజ్యాన్ని స్థాపించారని అన్నారు. శ్రీరామచంద్రుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు పెద్ద ఎత్తున శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరుపుకుంటూ ఉంటాం. శ్రీరామచంద్రుడు అంటే ఒక ఆదర్శం. ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక అన్నగా ఎలా ఉండాలి, ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి ఆ శ్రీరామచంద్రుడు.
మరి ఆనాడు చెడుపైన పోరాటం చేసి విజయం సాధించి రామరాజ్యాన్ని స్థాపించిన మరి ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం, అదేవిధంగా రేపు కళ్యాణం అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకుంటారు. మరొకసారి అందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషితో తిరిగి మళ్ళీ రామరాజ్యం స్థాపన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే 5,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం అప్పులు చేస్తుందని విమర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 నెలల కాలంలో ఎంత అప్పు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించాలని అన్నారు. ముస్లింల కోసమే నిజంగా బిల్లు తెచ్చారా, దేనికోసం బిల్లు తెచ్చారో అది ఎవరు కనిపెట్టలే. అది పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ రాయించినోడు కనిపెట్టాడు. కాబట్టి వాడిని అభినందించాలి. ఇంత బాగా కనుక్కున్నాడు ఎవడు లేడు. కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ భారతదేశంలో పెను ప్రమాదం సంభవించి ఉంది. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. భారతదేశంలో మత సంస్థలన్నిటిపైన కూడా వారి పెత్తనాన్ని ముందుకు తీసుకోవడానికే ఇవాళ ఈ వక్ఫ్ బిల్లు తీసుకొని వచ్చారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావాలని మా పార్టీ నిర్ణయించింది. రేపు 13వ తేదీ ఇక్కడ విజయవాడలో కూడా కోరుతా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, చంద్రబాబు నాయుడు గారు అది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదు అనుకుంటుందట. అట్లుంది ఆయన చేసే పని. నువ్వు అసలు అధికారం లేనప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులో పాలు చేశాడు. అది ఎంత దూరం పోయినట్టు ఇది శ్రీలంక మాదిరి తయారు చేశాడు అవుతుంది. ఇంకా రాష్ట్రంలో అప్పులే పుట్టవు, ఏమీ కాదు అని చెప్పి నువ్వు ప్రచారం చేశావు. ఓకే, గుడ్. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 10 మాసాలు అయింది. ఈ 10 మాసాల కాలంలో మీ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈ 10 నెలల కాలంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? నిన్న ఏప్రిల్ 1వ తేదీ నాడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నాడు 5,750 కోట్లు అప్పు తెచ్చాడు. 1వ తేదీ ప్రారంభమైంది, 3వ తేదీ నాటికి మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు. నువ్వు లాస్ట్ ఇయర్ అంతా అప్పులు చేశావు, దాదాపు 90,000 కోట్లు చేశావు. బడ్జెట్ అప్పులు చేశావు, బడ్జెట్ ఏతర అప్పులు చేశావు, అన్ని సంస్థల పేరు మీదుగా అప్పులు చేస్తూ ఉన్నావు. ఏపీఐఐసి, మార్క్ఫెడ్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతి దాని పేరు మీదుగా నువ్వు తర్వాత అప్పులన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నావు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. మాచవరం టౌన్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ నేతలు దేవిని చందు, గద్దె క్రాంతి, గన్ని ప్రసాద్ తదితరులు పాల్గొని స్వామివారి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరిపై సీతారాముల దీవెనలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మాచవరం డౌన్ చెరుకురి రామబ్రహ్మ వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో భాగంగా చలువ పందిరి ఏర్పాటు చేసి వేదికను అందంగా ముస్తాబు చేశారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ వేదిక పైకి తీసుకొచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చల నడుమ స్వామివారి కళ్యాణం జరిగింది. టీడీపీ నేతలు గద్దె క్రాంతి, దేవినేని చందు, గన్నె నారాయణ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు దంపతులు స్వామివారి కళ్యాణోత్సవంలో సాంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీరామనవమి హిందువులకు పవిత్రమైన పండుగ అని, రాముడు ధర్మ స్వరూపుడు, నిజాయితీ, న్యాయం, మర్యాదకు ప్రతీక అని అన్నారు. మాచవరం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అందరూ కలిసి ఈ ఉత్సవాలను జయప్రదంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.
గత 15 సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా మాచవరం డౌన్లో ఓ శ్రీరామనవమి కళ్యాణాలు జరుగుతుంది. ఈ కళ్యాణంలో ప్రతి ఏటా కూడా పాలు పంచుకోవటం, ఇక్కడ ఉండటం మా అందరికీ చాలా సంతోషకరం. 9 రోజుల పాటు జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఒక విధంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ జరిగే ప్రతి పూజకి మేము ఇక్కడ అటెండ్ అవటం కానీ ఇదొక ఆనవాయితీగా మాకు కలవటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి 15 సంవత్సరాలు కాకుండా ఇంకా ముందుగా ఈ ఆనవాయితీ కొనసాగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని మాచవరం డౌన్లో మాచవరం సీతారాముల కళ్యాణం కమిటీ వారు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరపడం జరుగుతోంది. ఈ కళ్యాణం తర్వాత 9 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తరువాత 13వ తారీఖున ఊరేగింపు ఉంటుంది, 14వ తారీఖున ఊరేగింపు ఉంటుంది, 16వ తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున తామందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలని మేము పెద్ద ఎత్తున జరపడం జరుగుతోంది. ఎందుకంటే కళాకారులని ప్రోత్సహించాలనేటటువంటి చింతనతో మేము ప్రతిరోజు కూడా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అట్లాగే సాంస్కృతిక కార్యక్రమంలో భరతనాట్యం కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, సాయిబాబా భజనలు కానీ, హనుమాన్ చాలీసా కానీ, అట్లాగే కుంకుమ పూజ అని ఇక్కడున్న ఆడపడుచులందరూ కూడా శుక్రవారం పూట దాదాపు 300 నుంచి 500 మంది పాల్గొని పూజా కార్యక్రమంలో మేము పూజా సామాన్లు అన్నీ కూడా పూర్తి అందరినీ వారికి మేమే మా కమిటీ తరఫున అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన పండుగలు ఏ ఉన్నా కూడా ఒక్కొక్క సాంప్రదాయానికి ప్రతీకలు. మరి ఏదైతే తెలుగు లోగిళ్ళలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సాంప్రదాయానికి, వివాహ బంధానికి అర్థం చెబుతూ మన హిందూ సాంప్రదాయంలో శ్రీరామనవమి వేడుక అతి గొప్పగా భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. పైగా సాంస్కృతిక కళా వేదికలాగా ఈ 9 రోజులు కూడా మరి గొప్ప ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి, మరి ఏదైతే ఇక్కడ మాచవరం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున మరి 2 దశాబ్దాలకు పైగా ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమం శ్రీరామనవమి, శ్రీరాముని కళ్యాణం ఈ లోకం యావత్తు, భారతదేశం యావత్తు సమస్త సుభిక్షాలతో ఉండాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ, అందరూ కూడా ఆ శ్రీరాముని కళ్యాణం చేసినట్లయితే అందరూ కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఉంటారు, దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ వేడుకలను మనం అందరం కూడా నిర్వహించుకుంటాం. మరి ఇటువంటి వేడుకలను జరపటం ఇన్ని సంవత్సరాలుగా మాచవరం ఫ్రెండ్ సర్కిల్ వారి యొక్క గొప్పతనం. ఏదైనా కూడా మరి వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అందరికీ కూడా ఏదైతే కేబుల్ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. ఈరోజు మాచవరం ఫ్రెండ్ సర్కిల్ వారు చేస్తున్న ఈ రామాలయం శ్రీరామనవమి సంబరాలకి విచ్చేస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే 15 ఏళ్ళగా చేస్తా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి కుటుంబాలతో పిల్లలతో చక్కగా హాయిగా గడిపే సమయం ఇది. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముని కళ్యాణం అనగా లోక కళ్యాణం అంటారు. ఎందుకంటే శ్రీరాముని కళ్యాణం, శ్రీరాముడు వారు, సీతమ్మ అందరినీ కూడా పిల్లలు పెద్దలు లోకమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు. మన దేవుళ్ళంతా కూడా
భగవద్గీత అయినా కానీ మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా ఆదర్శపూర్వకమైన కథలు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి, అందరికీ కూడా బోధించాలి. ఎందుకంటే చాలామంది ఈ బోధసత్వాలతో పెరిగిన వారంతా కూడా చాలా పెద్దయిన తర్వాత ఏ స్ట్రెస్ లేకుండా, ఏ బాధలు లేకుండా గడపగలుగుతారని నా అభిప్రాయం. ఎందుకంటే మనం చూస్తే ఇంటర్నేషనల్గా వెస్ట్రన్ వరల్డ్లో అన్నీ ఉన్నా కూడా వారు డిప్రెషన్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ మన భారతదేశంలో మన రామాయణాలు, మహాభారతాలు నేర్చుకుని పెరిగిన పిల్లలెవరికి కూడా ఇలాంటి బాధలు ఉండవు. చక్కగా పొద్దున్న నుండి రాత్రి వరకు పని చేసుకుంటారు. రాత్రి నుండి చక్కగా కుటుంబాలతో గడిపి పిల్లలతో హాయిగా గడపడం జరుగుతూ ఉంటుంది. దీనికి అంతటికి కూడా కారణం మన సంస్కృతమే. ఇవన్నీ కూడా అందరికీ బోధించాలని చెప్తూ, ఇలాగే ప్రతి పండుగ కూడా అందరూ కలిసి చేసుకోవాలని చెప్తూ మరొక్కసారి మాచవరం ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 4 స్తంభాల సెంటర్ వద్ద కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సుష్మా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. బీజేపీ రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమరపాలెం సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండా ఎగరేయటం, తర్వాత శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారికి కూడా పూజ చేయడం జరిగింది. ఇక్కడ కార్పొరేటర్ నరేంద్ర, రాజీవ్ కృష్ణ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మొత్తం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రజానికానికి కూడా చీరల పంపిణీ ఇవన్నీ కూడా చేసి జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళకున్న సమస్యల్ని ఇంకా ఏమైనా ఉంటే ఒక ప్రణాళిక పద్ధతిలో ముందుకు తీసుకురమ్మని చెప్పి నరేంద్ర గారు చెప్పాను. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం కుమ్మరపాలెం మండలం బీజేపీ ఆధ్వర్యంలో 4 స్తంభాల సెంటర్లో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా 18వ శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత అయిన శ్రీ యలమంచల సత్యనారాయణ చౌదరి గారు, అలాగే బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు హాజరయ్యి జెండా ఆవిష్కరించి భారతమాతకు పూజ నిర్వహించి, అలాగే స్థానికంగా ఉన్న మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. గత 2 టర్మ్స్ నుంచి కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా ముందుకెళ్తుందో, రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా ఈ కూటమిలో ఏ విధంగా కీలక భాగస్వామిగా ఉండి అధికారం రావడానికి దోహదపడిందో, రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మరింత బలపడి ప్రజలకి దేశంలో ఏ విధంగా అయితే అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారో రాష్ట్రంలో కూడా అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తుందని, రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకుంటుందని తెలియజేస్తుంది. మంచి రాజ్య పరిపాలనలకు పెద్దలంటే గౌరవం. రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభు ముందుంటారని విక్రాంత్ పబ్లికేషన్స్ గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి తెలియజేశారు. శ్రీరామచంద్రుడి దయతో దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తారని మాట్లాడారు. నగరంలోని సీతారాంపురం విక్రాంత్ పబ్లికేషన్స్ నందు విక్రాంత్ పబ్లికేషన్స్ అధినేత గోతి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వడపప్పు, పానకం, పండ్లతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అనుకోకుండా 4,000 మందికి అన్నదానం చేయడంతో పాటు అదే రోజు పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అదే సంకల్పంతో శ్రీరామనవమి, వినాయక చవితితో పాటు అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి రాజుగా కీర్తిని పొందారని తెలిపారు. మంచి రాజ్య పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభువు ముందుంటారని అన్నారు. శ్రీరామచంద్రుడు దయతో దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరాలు ప్రజలకు మంచి సుపరిపాలన అందజేస్తున్నారని శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. శ్రీనివాస్ చక్రవర్తి నా పేరు. విక్రాంత్ పబ్లిషర్స్ ఓనర్ అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు చేయడం జరుగుతూ ఉంది. మొన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన రోజు అనుకోకుండా స్వామివారి ఆశీస్సులతో 4,000 మందికి అన్నదానం, అదే రోజు పల్లకీ సేవ చేయడం, భారీ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. తెలియకుండా జరిగింది ఆయన సంకల్పంతో. అదే సంకల్పంతో ప్రతి పండగకు కూడా భారీగా చేస్తా వినాయక చవితి చేయడమే కాకుండా మన ఈ శ్రీరామనవమి వేడుకను కూడా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం శ్రీరాముడు అంటే తెలుసుకోగలిగింది ఏంట్రా అంటే ఒక మంచి రాజ్య పరిపాలకుడు. ఆయన పెద్దలంటే ఒక గౌరవం, రాజ్యం అంటే ఒక అభిమానం. అలాగే మహర్షులు చెప్పిన, ఆయన గురువులు చెప్పిన దాన్ని పాటిస్తా ఆయన మంచి సుపరిపాలన అందించడమే కాకుండా మనం ప్రకృతిని కాపాడాలంటే హోమాలు, యజ్ఞాలు చేయాలని చెప్పి హోమాలు, యజ్ఞాలు చేయిస్తూ ఉంటే అడ్డుపడిన వారి నుంచి రక్షిస్తా రాజ్యానికి మంచి పరిపాలన అందించిన మహానుభావుడు ఆయన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం భగవంతుడిని మనం చేసుకున్నాం కానీ మంచి, అందుకే అంటారు శ్రీరామచంద్రుడు మహాప్రభు అంటారు. మహాప్రభు అంటే మంచి రాజు. ఆయన పరిపాలన విధానాన్ని మనం కుటుంబంలో కానీ అలాగే మన దేశంలో కానీ మనం ఆ పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనేది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన మోడీ గారు చేస్తుంది చాలా బాగుంది. భారతదేశాన్ని పరిపాలించే పరిపాలన అదే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలవడం కానీ ఇవన్నీ కలుస్తా ముందుకి వెళ్ళాలి. మనం రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు తీసుకెళ్లే ఇదిలో మంచి పరిపాలన, రాముడి దగ్గర నేర్చుకున్న పరిపాలన మనం ముందుకు తీసుకెళ్తా సెంట్రల్ నియోజకవర్గంలో మన రాముల వారి ఆశీస్సులతో బోండా ఉమా గారు అందరూ ప్రజలు కూడా ముందుగా ఆయన ముందుకు తీసుకెళ్తారని ఆశీస్సులు మన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి, భారతదేశ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధర్మబద్ధమైన జీవనానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీరాముడు పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం N15-16 రోడ్డు పనులు ప్రారంభం. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సినీ హీరో ఆకాష్ పూరి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.